ముందుగా ఈ వీడియో చూద్దాం. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. యేసా యెహోవానండి? యేసు యేసు కూడా మత్తయి సువార్త 19:27 వచనంలో ఓకే. తమ్ముని ఏలుటకు ఇష్టం లేని వారిని నా ఎదురుకు తీసుకొచ్చి వాళ్ళని సంహరించండి అన్నాడు. యేసు అన్నాడు. మరి చనిపోయే వరకు క్షమించమన్న అతను అలా ఎలా మరి సంహరిస్తాడు? అదేమండి విచిత్రం ఏంటంటే అదేనమాట. చూడండి, ఆయన చెప్పినటువంటి మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, ఈ వ్యక్తి కోట్ చేసిన రెఫరెన్స్ లో ఇదే ఉంది. విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఉటంకించినటువంటిది మత్తయి సువార్త 19:27 కాదు కానీ లూకా 19:27 మనకు కనబడుతుంది. సరే, ఎంతైనా మనుషులమే కాబట్టి రెఫరెన్స్ విషయంలో కాస్త అటు ఇటు రాంగ్ రెఫరెన్స్ ఇచ్చాడు అనుకుందాం. కానీ ప్రాబ్లం ఏంటంటే దాని భావాన్ని కూడా కంప్లీట్ గా ట్విస్ట్ చేసేయడం. ఇకపోతే లూకా 19:27 ఏముందో చూద్దాం, దాని అర్థం ఏంటో కూడా చూద్దాం. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాన్ని గురించినటువంటి ఉపమానము. చూడండి, దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచడం వలన ఆయన మరి ఒక ఉపమానమును చెప్పాడు. ఆ ఉపమానమే ఇది. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక యజమాని తన ముగ్గురు సేవకులకు కొంత డబ్బును అంటే మినాలను అప్పగించి దూరదేశానికి వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురు సేవకుల్లో ఇద్దరు ఆ ద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని రెట్టింపు చేసి యజమాని తిరిగి వచ్చిన తర్వాత అప్పచెప్తారు. వీరిలో ఒకరినేమో 10 పట్టణాల మీద, ఒకరినేమో 5 పట్టణాల మీద అధికారులుగా ఈ యజమాని నియమిస్తాడు. కానీ మూడో వ్యక్తి మాత్రం ఆ ద్రవ్యాన్ని ఇన్వెస్ట్ చేయకుండా, ఫలించకుండా అలాగే దాచిపెడతాడు. కాబట్టి ఆ యజమానుడు ఏమంటాడంటే, వీని యుద్ధ నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికి నీ ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అంటే ఇక్కడ ఎవరినైతే సంహరించమంటున్నాడో వారికి, ఈ మినాలను ఎవరికైతే అప్పగించాడో వారికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఆయన ఏలడం ఇష్టం లేనటువంటి శత్రువులు ఎవరనేది అదే ఉపమానంలో 14వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే అతని పట్టణస్థులతను ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. దాట్ ఈస్ ది ఆన్సర్. అంటే ఈ రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణస్థులు ఆయనను ద్వేషించి, ఆయన వీళ్ళని ఏలడం ఇష్టం లేదని ఆయన వెనక ఆయన కబురు పంపుతారు. వీరిని ఉద్దేశించి ఆ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను, అంటే ఎవరైతే నేను ఏలడం మాకు ఇష్టం లేదని నాకు రాయబారాన్ని పంపారో వారిని ఇక్కడికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాను. అయితే అంతకంటే ముందు 3 విషయాలు జరగాలి. మొదటగా రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళాలి, అంటే ఆరోహణమై పరలోకానికి వెళ్ళాలి. రెండవదిగా రాజ్యాన్ని సంపాదించాలి, అంటే యోహాను సువార్త 14:2లో చెప్పినట్లుగా మన కోసం స్థలాన్ని సిద్ధపరచాలి. మూడవదిగా ఆయన తిరిగి రావాలి. ఈ 3 జరగాలి. ఆ తర్వాత సంహరించడం అని ఏదైతే అంటున్నారో అది జరగాలి. ఇంతకీ ఏంటా సంహరించడం అంటే, రెండవ మరణము. ఆయనను రాజుగా కంప్లీట్గా తృణీకరించిన వారిని, ఆయన కృపను తృణీకరించిన వారిని, ఆయన రక్తాన్ని తృణీకరించిన వారిని, పాపానికి ప్రాయశ్చిత్తం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా అలాగే ఉన్నవారిని సంహరించండి, అంటే రెండవ మరణానికి అప్పగించండి అని అర్థం. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చాక జరుగుతుంది. దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అంతేగాని సువార్త ప్రకటించండి, వినకపోతే నరికేయండి అని కాదు.